సార్ ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయించే బాధ్యత నాది అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏడాది కాలంలో సూపర్ సిక్స్ ఎలా అమలు అయింది, ఎలా ఉంది సార్? ఆయన చెప్పిన విధంగా ఆయన అమలు చేయించుతున్నారా? అంటే సూపర్ సిక్స్ వచ్చేటప్పటికి ప్రధానంగా సామాజిక పెన్షన్ భద్రత ఏదైతే ఉందో అది వీడియో పెన్షన్ కానీ, వితంతుగా వృద్ధాప్య పెన్షన్ కానీ, హ్యాండిక్యాప్స్ కానీ, అదేవిధంగా బెడ్ మీద ఉన్నటువంటి వారికి కానీ, ఇవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వం అప్పుడు మేనిఫెస్టోలో చెప్పిందో ప్రీవియస్గా 3 నెలలు కూడా కలిపి జూలైలో మేము రాగానే మేము పెన్షన్ ఏదైతే 7,000 ఇస్తూ ఉన్నారో మరి 4,000 చేసి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ సంబంధించినటువంటిది 3 సిలిండర్లకి ఆ యొక్క కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ని 3 సంవత్సరానికి 3 బండ్ల కాస్ట్ని ప్రభుత్వం ఇస్తానని చెప్పింది. దాన్ని ఒకటొకటిగా రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. అదేవిధంగా ఈ రోజున ఏదైతే తల్లికి వందనం 1 ఇయర్ లేట్ అయినప్పటికి కూడా ఫస్ట్ ఇయర్లో డేటా లేదని ఇంకొక వేరే కారణాల వల్ల కానీ ఇవాళ బడ్జెట్ లేనటువంటి పరిస్థితులు కానీ తల్లికి వందనం పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. దాన్ని ఇవ్వటం జరిగింది. దాంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇక ఫ్రీ బస్సు కూడా రేపు ఆగస్టు 15 నుంచి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బయట ఇచ్చారు. ఇట్లా 1 by 1 ఒక్కొక్కటి ఇసుక సంబంధించిన భవన నిర్మాణ రంగం పూర్తి స్థాయిలో కుంటుపడింది గత ప్రభుత్వంలో అని చెప్పేసి మరి ఇసుక ఫ్రీగా పెడతాం, దాన్ని ఏదో ట్రావెలింగ్ ఛార్జీలు తీసుకొని ఇసుక సప్లై చేసేటువంటి పరిస్థితికి తీసుకురావటం. ఇట్లా 1 by 1 ఏంటంటే ఏ ప్రభుత్వమైనా అది కుటుంబమైనా ఒక వ్యాపారమైనా ప్రభుత్వమైనా, ఎందుకంటే ఒకేసారి అందరం కూడా అద్భుతాలు సాధించలేం కనుక ఈ సంవత్సరం కాలంలో వాళ్ళు చేయవలసినటువంటి పని అనేది క్రమంగా చేసుకుంటూ వచ్చారు, జరుగుతూ ఉంది. సార్ మీరు చెప్పిన పథకాలు చూస్తే ఎన్నికల ముందు అయితే మాత్రం ఇంట్లో ఎంతమంది అంతమంది పథకాలు ఇస్తామని చెప్పినటువంటి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ రోజున పథకాలు వచ్చేసరికి ఏంటంటే ఏదో ఒక అబ్జెక్షన్ అయితే రేజ్ చేస్తున్నారు. మీ ఇంటికి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందనో, లేదంటే మీకు ఇంటి లెంత్ ఎక్కువ ఉందని చెప్పని కూడా పథకాలు ఆగిపోతుంది. దీని మీద ఎలా స్పందిస్తారు? అంటే ఇప్పుడు తల్లికి వందనం కూడా అదే పరిస్థితి ఆగిపోవడం జరిగింది. కొంతమందికి మీరు ఏదైతే గ్యాస్ సిలిండర్ అన్నారో గ్యాస్ సిలిండర్ కూడా కొద్దిమందిగా పడుతున్నాయి, కొంచెం ఆరోపణలు ఉన్నాయి. వాస్తవం ఏంటంటారు? అంటే వాస్తవానికి కొన్ని గ్రౌండ్ లెవెల్లో వచ్చేటువంటి పొరపాట్లు కానివ్వండి, ఏదైనా కానీ కరెంటు బిల్లు షాక్గా చూపించి ఆపటం అనేది కొద్దిగా ప్రజల్లో ఉంది. దాన్ని ప్రభుత్వం రెక్టిఫై చేసుకుంటూ ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అప్లికేషన్స్ పీరియడ్ కొంత ఇచ్చారు. ఏదైతే సచివాలయంలో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినాయనో లేకపోతే ఇతర కారణాలు ఏదైనా ఆస్తులు ఉన్నాయని ఇంకోటని అట్లాంటి కారణాలు ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకుంటానికి సమయం ఇచ్చారో ఆ రెక్టిఫై జరుగుతూ ఉంది. ఏదేమైనా కానీ బిలో పావర్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉందో ఆ వైట్ రేషన్ కార్డే ఆధారంగా తీసుకోవాలి తప్పించి కరెంటు బిల్లు ఇవాళ ప్రతి ఒక్క ఇంట్లో కూడా కరెంట్ అనేది ఏసీ ఉండాలి, ప్రతి ప్యానల్ లైటింగ్ కావాలి, దానికి 50 యూనిట్లు తిరగాలి 100 యూనిట్లు తిరగాలని అంటే సాధ్యపడదు. అది ప్రభుత్వాలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఆ నెక్సెస్ ఆ డిస్టెన్స్ ఇది లేకుండా చేయవలసిన అవసరం అయితే ఉంది. సార్ మా ప్రభుత్వం వస్తే మహిళలకు భద్రత కల్పిస్తాం, రక్షణ ఎలాంటి ఎటువంటి అరాచకాలైనా తొక్కేస్తామని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఏడాది కాలం చూస్తే ఎక్కడ చూసినా మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే ఒక చోట మహిళకి ఏదైనా అన్యాయం జరిగితే నేను ఉంటాను వెంటనే ఒక చోట పవన్ కళ్యాణ్ గారు ఒక చోట అట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు దానిపైన ఎమ్మటే రియాక్ట్ అయ్యారు. హోంమంత్రితో సహా అందరినీ కూడా ఒక అల్టిమేట్ అనేది ఇచ్చారు. అంటే ఎక్కడ కూడా ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి పాలక పార్టీలు ఏదైతే పాలకవర్గ పార్టీలు ఏదైతే ఉన్నాయో రాజకీయ పార్టీలు అధికారంలో భాగస్వాములు అయిన తర్వాత ఎవరో కూడా ఆ రకంగా ప్రశ్నించరు, కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా తిరుపతిలో కల్తీ లడ్డు వచ్చి ఇలా కల్తీ జరుగుతుందని దాని మీద పెద్ద ప్రశ్నించడం ఏంటి, అక్కడ సభ పెడుతుంది, దాని మీద ఒక మనోభావాలు దెబ్బతినకూడదు అన్నటువంటి పెట్టారు సనాతన ధర్మం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే రైస్ పేద ప్రజలకు ఇచ్చినటువంటి రైస్ మాఫియా చేతిలో పోతుందనే దాని మీద మనం అందరం చూసాం. కాకినాడ ఫోర్ట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళేదానికి లేకపోయినప్పుడు కూడా ఆయన వెళ్ళి మరి ఆ యొక్క దాన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. అనేకమైనటువంటి ఒక వ్యక్తి వల్ల ఒక వ్యవస్థ అనేది పూర్తిగా మారదు. ఒక వ్యక్తి మార్గంగా దారి చూపించగలుగుతాడు, ఆ దారిని అనుసరించేటువంటి వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎంతోమంది 175 మంది ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ఎంపీలు అంతా వ్యవస్థ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ రోజున వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రధానంగా ఈ భారతదేశంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు కరెక్ట్గా ఉంటే ఏ వ్యవస్థ కూడా గాడి తప్పదు.
వాళ్ళ వల్లనే వాళ్ళ యొక్క ప్లేస్ కోసమో ప్రమోషన్ల కోసమో వాళ్ళకి కావాల్సినటువంటి స్థానం కోసమో వచ్చినటువంటి రాజకీయ నాయకులు చెప్పినటువంటి చేయటం కానీ లేకపోతే వాళ్ళే మార్గాలు చూపించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుట్లో ఒక వ్యక్తి వచ్చిన సంవత్సర కాలంలో ఒక డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్నీ మార్చలేరు. అంటే మహిళలకి భద్రత కల్పిస్తామని చెప్పేటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున సాక్షాత్తు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే ఒక మహిళలకి చిన్న కుర్రోడిని తల్లిని కూడా చెట్టు కట్టేయడం ఇది జరిగింది. అదే ఆర్థికంగా లావాదేవీలు సంబంధం. దాని మీద దాంతోపాటు చూస్తే రాయలసీమ ప్రాంతంలో కూడా ఒక మైనర్ బాలికని 9 మంది అత్యాచారం చేసిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. అంటే దాని మీద ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో చూస్తే దాని మీద ఎవరైనా ఫైట్ చేసి దాని మీద ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళ మీద ఇచ్చేయటం ఉండేది. ఇక్కడ ప్రభుత్వమే ప్రశ్నిస్తుంది కదా, దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోమంటుంది. ఇప్పుడు ఎవరూ కూడా ఎక్కడ ఏదైనా అగాత్యం జరుగుద్దని ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం అయినా కాపలా ఉండదు. సిచ్యువేషన్ జరిగిన తర్వాత దాని మీద రియాక్షన్ ఎలా ఉంది, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు అనేది ముఖ్యం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధానంలో జరిగిన ఎమ్మటే దాని మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళను కఠినంగా శిక్షించండి అంటాం, అరెస్టులు చేయటం. ఇప్పుడు కుప్పంలో జరిగినప్పుడు జరిగిన దాన్ని ఎమ్మటే దాని మీద స్పందించింది ప్రభుత్వం, స్పందించింది, చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, అందరూ కూడా స్పందించారు. ఆ రకంగా ఎక్కడా కూడా ఏంటంటే దానికి అవకాశం లేకుండా సహజంగానే చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్ అనేది ఒక ఇది ఉంది. ఆయన దాంట్లో రౌడీజం ఇతర కార్యకలాపాలకు అతను ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు. కాకపోతే ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి, గతంలో మనం 16,000 కోట్లు లోటు బడ్జెట్తో ఈ స్టేట్ ఇడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు కొంత అప్పులు మార్గం పెరిగింది. ఆ అప్పు కూడా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని 4 ఇంతలు చేశారు. ఎవరో కూడా ఏంటంటే ఆదాయ వనరులు లేకుండా సంపద అనేది సృష్టించకుండా ఊరికే ఏదో మేము చేస్తామంటే ఎవరు చెప్పినా అది అబద్ధాలే. ఆ రకంగా ఇవాళ అప్పులు ఉన్నాయి. తెచ్చినటువంటి అప్పులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినా చంద్రబాబు నాయుడు గారు తెచ్చినా అంతిమంగా ప్రజలే కట్టాలి. వచ్చినటువంటి ప్రభుత్వమే దాని వడ్డీలు కానీ ఇతర అన్నీ కూడా కట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎవరు చేశారనేది సార్, ఎన్నికల ముందు జనసేన పార్టీ ఒక ప్రధాన ఎజెండాను అయితే బయట తీసుకొచ్చింది. సుగాలి ప్రీతి విషయంలో ప్రభుత్వం అన్యాయం చేసింది, మేము అధికారంకి వస్తే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామన్నారు. కనీసం అధికారం చేపట్టి డిప్యూటీ సీఎం 1 ఇయర్ అవుతుంది. కనీసం ప్రగాలి సూతి ఆ కేసు సంబంధం ఏదైతే ఉందో ప్రగాలి సూతి ఆ కేసుకు సంబంధించి అంతా పక్కదో పట్టింది. అంటే ఇంతవరకు కనీసం ఆ కుటుంబంతో కానీ వాళ్ళతో మాట్లాడే పరిస్థితి అయితే లేదు కుటుంబ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు కనీసం వాళ్ళ కుటుంబం కలవడం కూడా ఏం లేదు. మనం అంతకుముందు పవన్ కళ్యాణ్ గారే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ విషయాన్ని రేజ్ చేసిందే పవన్ కళ్యాణ్ గారు, ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసిందే పవన్ కళ్యాణ్ గారు. దాని మీద లోతుగా ఏ రకమైనటువంటి ఎంక్వైరీ జరుగుతుందనేది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనకు ఉన్నటువంటి రైట్స్ కానీ లేకపోతే అధికారాలు కానీ లేకపోతే అధికార యంత్రాంగం ఏ రకంగా పనిచేస్తూ ఉందో దాన్ని పనిచేసుకోవాల్సినటువంటి లైన్లో తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ఎన్నికైనటువంటి ప్రభుత్వం మీద ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. కాకపోతే వచ్చినటువంటి అంటే ఘోరంగా విఫలమైన గత ప్రభుత్వంలో సంక్షేమ నవరత్నాలు తప్పించి వేరే ఏమీ లేదు. ఘోరంగా విఫలమైనటువంటి దాన్ని ఇప్పుడు అంతా కూడా సర్దిద్దుకొని వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నారు కనుక ఇంకా కొంత సమయం కావాలి. ఇప్పుడు సంవత్సరం అయింది, ఇంకో సమయం కావాలి కొద్దిగా. అధికారులు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా కొరత ఉంది. అందుకని ఏంటంటే ఆ ఉన్నటువంటి ఆఫీసర్స్ అక్కడ ఇక్కడ కూడా ఏ ఆఫీస్ రాజకీయ నాయకులకి 5 సంవత్సరాలకు రిటైర్మెంటా లేకపోతే మళ్ళీ జాబ్ రావటం ఉంటుంది. కానీ ఇప్పుడు 62 సంవత్సరాల దాకా అధికారులకైతే ఉంది. వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఏ వ్యవస్థ కూడా ఇదవదు. కానీ అక్కడే నేను కీలకమైనటువంటి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళే అనేక రకాలుగా వినియోగించుకొని చేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ ప్లేస్ కోసం, వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ గొప్ప కోసం, వాళ్ళ యొక్క లాబింగ్ కోసం వాళ్ళు కూడా తప్పులు చేసి అంతిమంగా బలయ్యేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం.